ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతియే నమ. గురుగ్రహము. గురు ధనకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు, భాగ్యకారకుడు, ధనాన్నిచ్చేవాడు. గురువు యొక్క అనుకూలత ఉండాలి, గురుబలం అనేది ఉండాలని శాస్త్రంలో చెప్పారు. గురుబలం వల్ల లైఫ్లో జీవితంలో అన్నీ కూడా మనం సాధించవచ్చనే మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా గురువు అతిచారంలోకి వెళ్ళటం. అతిచారం అంటే ఏమిటంటే ఉన్న రోజుల్లో ఒక రాశిలో ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండకుండా ముందు రాశిలోకి ప్రవేశం చేయటమనే దాన్ని అతిచారము అంటాం. అతిచారం ఎప్పుడవుతుంది? అక్టోబర్ 18వ తారీఖున పునరస్సు నక్షత్రము 4వ పాదంలో రాత్రి 7:47 గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి 45 రోజుల పాటు కర్కాటక రాశిలో సంచారం చేసి డిసెంబర్ 5వ తారీఖు పునరస్సు నక్షత్రం 3వ పాదంలోకి సాయంత్రం పూట 5:25 మిథున రాశిలోకి తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. దీన్ని అతిచారము అంటారు. అతిచారం అంటే ఏంటంటే ఉన్న రోజుల్లో ఏదైతే రాశి నుంచి ఉంటాడో ఆ రాశిలో ఉండకుండా ఉన్న రోజులు ముందు రాశిలోకి తొందరగా ప్రవేశం చేయటంతో దాన్ని అతిచారం అంటారు. ఇది 45 రోజుల పాటు కర్కాటక రాశిలో గురువు యొక్క సంచారం అని జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ద్వాదశ రాశులు అన్న వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో, బృహస్పతి అంటే దేవగురువైన బృహస్పతి యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి గురువు అతిచారం వల్ల ఏ విధంగా జరగబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా లాభాధిపతి అయిన గురువు, అష్టమాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో కర్కాటకంలో అతిచారం వల్ల కొన్ని ఫలితాలను మనం చూద్దాం. ముఖ్యంగా గురువు తృతీయ స్థానంలో ఉండటం వల్ల అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం అన్నారు. అంటే గురువు తృతీయ స్థానంలో ప్రవేశించిన తర్వాత మనోవిచారం జరుగుతుంటుంది. అంటే మానసికంగా మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనోవిచారం లేకుండా మానసికంగా విల్ పవర్తో ఉండటం మంచిది. అలానే బంధు విరోధం అంటే అతిక్లేశం, బంధువైరం అన్నారు. బంధువైరం అంటే బంధువులతోటి సహనంగా ప్రవర్తించాలి, మిత్రులుగా చేసుకోవాలి, వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు, పట్టించుకోకుండా ఉండాలి. దారిద్ర్యం, దేహపీడనం అన్నారు. అంటే దారిద్ర్యం రాకుండా డబ్బును మితంగా వాడుకొని పొదుపు చేసుకోవాలని శాస్త్రం చెబుతుంది. అలానే శరీర పీడలు జరగకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు ఉంటారు. బీపీ, షుగరు, కిడ్నీ, రకరకాల వ్యాధులు ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అని సూచన. అంటే ఇది భయభ్రాంతులు చేసే విషయం కాదు, అప్రమత్తంగా ఉండాలని అర్థం. అలానే ఉద్యోగ భంగం, కలహం, తృతీయ స్థానో గో గురువు అన్నారు. అంటే ఉద్యోగ భంగం కలగకుండా, అందరితోటి అన్ని రహస్యాలు చెప్పకుండా, నేనే మోనార్క్ అని చెప్పకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కలహాలు రాకుండా, కాంట్రవర్షన్ రాకుండా, అలానే కాంట్రవర్షనే కాదు రాకుండా ఎవరైతే లౌకిక విధానంతో ప్రవర్తన చేయండి అని శాస్త్రం చెబుతుంది. అంటే కుటుంబ సమస్యలు రాకుండా, అలానే అన్నదమ్ములతో వివాదాలతో రాకుండా అన్నదమ్ములతో సఖ్యతగా ఉండాలి. బంధుమిత్రులతో విరోధభావాలు రాకుండా స్నేహపూర్వకమైన వాతావరణము, అనారోగ్యం, శస్త్రచికిత్సల వరకు రాకుండా, డబ్బులు అధికంగా ఖర్చు పెట్టకుండా దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టి ఉద్యోగ వ్యాపారాల యందు కష్టసుఖాలు కలుగుతాయి. దానివల్ల మీరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. పై అధికారుల యొక్క ఒత్తిడి కూడా లభించే అవకాశాలు ఉంటుంది. పై అధికారుల యొక్క ఒత్తిడి లభించకుండా రుణబాధలు కూడా ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి. రుణబాధలు కూడా తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనకి ఈ శ్లోకంలో అర్థాన్ని మనం చూసుకునేటట్టే అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం అన్నారు. ఉద్యోగభంగం, కలహం, తృతీయ స్థానగో గురువు అన్నారు. కాబట్టి గురువు వల్ల మనకి చెడ్డ జరుగుతుందంటే మనం జాగ్రత్త పడితే ఆ తగ్గిపోతుందని అర్థం. దానికి రెమెడీ అదే మెయిన్ ముఖ్యంగా. అయితే నేను మరికొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నాను. ఆ రెమెడీస్ మీరు పాటించి ముందుకెళ్ళండి. మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురువు మనము చెప్పుకున్నట్టుగా సంతానాన్ని ఇచ్చేవాడు. ఆ గురువు యొక్క అనుకూలత ఉంటే ఉద్యోగం కానీ, విద్య యందు కానీ,
సంపదను కానీ, సంపద సృష్టించటం కానీ, సంపద ఏర్పరచటం కానీ, ఆర్థిక పరంగా తనతో పాటు మనతో పాటు నలుగురు జీవించటం, నలుగురికి భోజనం పెట్టడము, ఇలాంటివన్నీ కూడా గురుగ్రహం యొక్క అనుకూలత ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. గురువు అనుకూలంగా లేదనుకోండి, మనం బాగుపడలేము, మన ద్వారా ఎదుటి వాళ్ళు కూడా పెద్దగా బాగుపడే అవకాశం అనేది లేదు. కాబట్టి గురువు మనకి ఏదైతే ఇవన్నీ కూడా మనం చెప్పే గోచారీత్యే కాకుండా జన్మజాతకంలో కూడా నిజంగా గురువు ఎక్కడున్నాడని చూసుకోవాలి. ఎలా తెలుస్తుంది మనకి? చాలామంది కూడా తెలియదు. ఓన్లీ గోచారం అనేది 20% మాత్రమే రిజల్ట్స్ ఇస్తుంది. 20% సపోర్ట్. ఎంతవరకు సపోర్టు? మనం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటాం మనం. అంటే ఆ అదృష్టమే గోచారం అని అర్థం. గోచారం ఎప్పుడు కూడా 20% మాత్రమే రిజల్ట్స్ ఇస్తుంది. ఇదే కేవలం జరుగుతుందనే పాయింట్ మీద అనుకోవద్దండి. ఎందుకంటే ప్రేక్షకులందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా క్లియర్గా గోచారం దిస్ ఇస్ ద ట్రాన్సిటివ్ సిస్టమ్ అంటారు. ఈ ట్రాన్సిటివ్ సిస్టమ్ అనేది 20% మాత్రం రిజల్ట్స్ ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. వ్యక్తిగత జాతకమే చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే గురువు 6, 8, 12 స్థానాల్లో ఉన్న వ్యక్తిగత జాతకంలో వాళ్ళ బర్త్ చార్ట్లో, అలానే గురువు రాహుతో కలిసిన, కేతువుతో కలిసిన, అలానే గురుశనుల యొక్క కలయిక కానీ కలిస్తే కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. అంటే గురువు అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో ఉండకూడదు. గురువు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. అలానే గురువు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూడా ఉండకూడదు. ఉంటే ఏం జరుగుతుంది? ఫైనాన్షియల్ పరంగా పొజిషన్ అనేది బాగలేకపోవటం, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు, ఎకనామిక్ క్రైసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ 6, 8, 12 స్థానాలు ఏమిటంటే బర్త్ చార్ట్, అంటే జన్మ లగ్నం నుంచి అనుసరించేవి. జన్మ లగ్నం నుంచి కూడా గురువు అనుకూలంగా ఉండాలి. ఉంటేనే గురుచండాలయోగ దోషాలు, గురుకేతువులు కలిసిన, గురు రాహువులు కలిసిన గురుచండాలయోగ దోషాలనే ఉండకూడదు. గురువు మంచి స్థానంలో ఉండాలి. అలానే గురువు మకర రాశిలో వాళ్ళ జన్మజాతకంలో 5 డిగ్రీలు ఉంటేనేమో నీచ అంటారు, 5 డిగ్రీల తర్వాత పరమ నీచ అంటారు. గురువు కూడా నీచ స్థానంలో ఉండకూడదు. గురువు కూడా పాపగ్రహ నక్షత్రాల్లో ఉండకూడదు. పాపగ్రహ నక్షత్రాలు అంటే పాపగ్రహ నక్షత్రాలు కాదు. గురువు రాహు నక్షత్రంలో కానీ, కేతు నక్షత్రంలో, శని నక్షత్రంలో కానీ ఉండకూడదు. ఉంటే ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అనేది అయ్యే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఉండదు. కాబట్టి మనం గురువు ఎలా ఉన్నాడు బర్త్ చార్ట్లో చూడాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పుడు నేను చెప్పేది అంటే గోచారీత్యా గురువు. గోచారీత్యా గురువు చాలామంది కూడా చెబుతుంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటే గురువు బాగుంటున్నాడు అని చెబుతారు. నెగిటివ్లో ఎప్పుడూ కూడా నిజాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అబద్ధపు ముసుగులో ఎప్పుడూ కూడా జీవించకూడదు. నెగిటివ్ చెప్పినా, ఒక ఆస్ట్రాలజర్ నెగిటివ్ చెప్పినా దాన్ని తీసుకోవాలి. దానికి ఒక పరిష్కార మార్గాలు ఉంటాయి. ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. గోచారీత్యా మూల సూత్రం ఏం చెప్పారు? ఏదైతే రాశి నుంచి, ఏదైతే రాశి వాళ్ళు ఉంటారో ఆ రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గోచారీత్యా గురువు మంచి చేస్తాడు, 20% సపోర్ట్ ఉంటాడు అని శాస్త్రం చెప్పబడింది. మిగతా స్థానాల్లో ఉంటే చెడ్డ చేస్తాడు. అలానే గోచారమే కాకుండా బర్త్ చార్ట్ను కూడా మనం పరిశీలన చేయాలి. గురుమార దశ ఆ లగ్నానికి మంచిదా కాదా? కొన్ని లగ్నాలకు గురుమార దశ అనేది అనుకూలంగా ఉండదు. కొన్ని లగ్నాలకు గురుమార దశ అనుకూలంగా ఉంటుంది. అలానే అంతర్దశలో ఎలా ఉంటుంది, సూక్ష్మదశలో ఎలా ఉంటుంది, ప్రాణదశలో ఎలా ఉంటుంది? బర్త్ చార్ట్లో జన్మలగ్నాన్ని చూస్తే, అంటే జన్మలగ్నాన్ని బట్టి బర్త్ చార్ట్ నుంచి పరిశీలన చేయడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. గోచారీత్యా ట్రాన్సిటివ్ సిస్టమ్ ప్రకారంగా గురువును పరిశీలన చేయడానికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ రెండింటినీ కూడా మనం క్లబ్ చేసుకొని చూసుకోవాలి. అలాగే అందువల్లే పురాతన రోజుల్లో గురుబలం ఉందా అంటారు వివాహానికి వెళ్ళినప్పుడు. గురుబలం లేకపోతే మనం ఏది సాధించలేము. ఒక అమ్మాయి వివాహం చేయటానికి కానీ, ఒక ఇల్లు కొనటానికి కూడా డబ్బు అనేది అవసరం. ధనం మూలం మిదం జగత్ అంటారు. డబ్బు లేకపోతే ఏ పని చేయలేము. అంటే డబ్బు ఉంటేనే అమ్మాయి యొక్క పెళ్ళి, అబ్బాయి యొక్క పెళ్ళి చేయగలుగుతాం. అబ్బాయి యొక్క చదువులు కానీ, అమ్మాయి యొక్క చదువులు కానీ, అలానే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందాలంటే జూపిటర్ ప్లానెట్ రిప్రజెంట్ చేస్తుంది. అలా సంతానం లేని వాళ్ళకి మనం ఎంత డబ్బులు సంపాదించినా సంతానం లేకపోతే ఏముంటుంది? ఆ డబ్బంతా కూడా వృధా అయినట్టే కదా. కాబట్టి సంతానం కూడా చాలా ఇంపార్టెంట్. అందువల్లే మనం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు సంతానం సంపత్ప్రదం అంటారు. సంతానం కూడా చాలా ఇంపార్టెంటే. ఆ సంతాన పరంగా కూడా ఎలా ఉందో మనం చూసుకొని ముందుకెళ్తే లైఫ్లో మనకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సంతానాన్ని
చూసుకొని ముందుకెళ్ళారనుకోండి, సంతానం సగం బలం అంటారు. ఫైనాన్షియల్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఆదాయ పరంగా కానీ, గృహంలో అలక్ష్మీ పరిహారం అంటారు. అంటే లక్ష్మీదేవి అనుకూలత ఉండాలంటే అందువల్లే మనకి చాలా చోట్ల కూడా గురువారాన్ని లక్ష్మీవారం చెబుతుంటారు. అంటే లక్ష్మీ కరుణాకటాక్షం ఉండాలంటే జాతకంలో బర్త్ చార్ట్లో గురుగ్రహం యొక్క అనుకూలత ఉండాలి. గురువు బాగున్నాడు అనుకోండి, మన అన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్టు. కానీ గోచారం అనేది ఏంటంటే 20% మాత్రమే సపోర్ట్ చేసే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నేను కొన్ని రెమెడీస్ అనేవి చెప్తున్నాను, ఆ రెమెడీస్ మీరు పాటించండి. గురువు బాగలేని వాళ్ళు ఖచ్చితంగా జాతకంలో గురుచండాల యోగ దోషం ఉందా లేదా చూసుకోవాలి. బృహస్పతి జపం చేసుకోవాలి. వీలైతే బృహస్పతి శ్లోకాన్ని చదవటం, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామ్యం బృహస్పతి అనే మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రపారణాన్ని, దత్త కవచాన్ని, వీలైతే నవగ్రహాల్లో బృహస్పతి గురువారం రోజున గురుహోరలో ప్రయాణం చేయటం, శనగలతో చేసిన వంటకాన్ని ప్రధాన అర్చకులకు ఇచ్చి భక్తులందరికీ కూడా పంచమని చెప్పటం, అలానే శనగలు దానం చేయటం, అలానే నానబెట్టిన శనగలు ఆవుకు పెట్టడం, అలానే గురుచండాల యోగదాశానికి బృహస్పతి పాశుపతాస్ రుద్రాభిషేకం, సర్పసూక్త పాశుపతాస్ రుద్రాభిషేకం, బృహస్పతి జపం చేయటం, అలానే దశాంక్షేత్రర్పణము, అలానే బృహస్పతి హోమం రావి సమితులతోటి శనగలు దానం చేయటం చేయాలి. ఇవన్నీ కూడా దత్తాత్రేయ స్వామితో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పాలనం చేసుకోవటం వల్ల గురువుకి అధిష్టాన దేవతలు, అంతరిక్ష దేవతలు కూడా ఉంటారు. అంటే అధిదేవత, ప్రత్యదేవత, అధిష్టాన దేవత, అంతరిక్ష దేవతలు ఉంటారు. వాళ్ళందరూ కూడా భక్తితో కొలవటం ఒకటి. గురువుకు అంతరిక్ష దేవత తారాదేవిని కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంద్రుణ్ణి ఆరాధన చేయాలి, బృహస్పతిని ఆరాధన చేయాలి. ఇలాగా ప్రతిదీ కూడా ఆరాధన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పరమేశ్వరుని కూడా ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురువుల్ని పూజించడం వల్ల కూడా మనకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ కూడా గురువు యొక్క అనుకూలత ఉండాలి, అనుగ్రహం అనేది కలగాలని ఆశిస్తూ, మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.